హాయ్ వర్డ్స్ మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అది తక్కువ ధరలో ఉంటుందన్నమాట. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి ప్రాపర్టీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. అలాగే ఫామ్ హౌస్లకి లేదా వ్యవసాయం చేసుకోవడానికి చాలా సూటబుల్ ల్యాండ్ అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అయితే కలిగి ఉంటుంది. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ హైవే నుంచి నక్ష రోడ్ అయితే ఉందన్నమాట. 40 అడుగులు డొంక రోడ్ అయితే ఉంటుంది. డొంక రోడ్ ఆనుకొని అయితే ఉంటుంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్. అది వచ్చేసి మిర్చి యార్డ్ అనమాట. మిర్చి యార్డ్కి వచ్చేసి సెకండ్ బిట్ అనమాట. ఆపోజిట్లో ఉంటుంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్. నక్ష రోడ్ అయితే ఉంటుంది అనమాట. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా దుర్గి మండలానికి వచ్చేసి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. మాచల మండలానికి వచ్చేసి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి వచ్చేసి 35 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. సుమారు హైదరాబాద్కి వచ్చేసి 180 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు అన్నమాట. నరసరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్. గుంటూరు జిల్లాకి వచ్చేసి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. విజయవాడకి సుమారు వచ్చేసి 140 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. మరి ల్యాండ్ యొక్క సాయిల్ చూసుకుంటే మొత్తం బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది. ల్యాండ్ చుట్టూ బౌండరీ అయితే చుట్టూ కడీలు అయితే నాటం అయితే జరిగిందనమాట. అక్కడక్కడ ఫెన్సింగ్ అయితే లేదనమాట. బోర్ కూడా లేదనమాట. మొత్తం 4 ఎకరాల వ్యవసాయ భూమి అనమాట. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సేల్కి అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే దీంట్లో అయితే మొక్కజొన్న అయితే వేశారనమాట. కౌలుకైతే ఇచ్చాడనమాట రైతు వచ్చేసి. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి క్లియర్ టైటిల్ అనమాట. ఈ యొక్క ప్రాపర్టీ కౌలు వచ్చేసి ఎకరాకు వచ్చేసి 17,000 అయితే ఇస్తున్నారన్నమాట. 4 ఎకరాలకు కౌలు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 17,000 అయితే మరి ఇస్తున్నాడనమాట. కౌలుకైతే రైతు అయితే ఇచ్చాడనమాట. మరి ల్యాండ్ యొక్క ధర చూసుకుంటే ఒక ఎకరా వచ్చేసి ధర వచ్చేసి 40 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడనమాట. సెకండ్ బిట్ అనమాట. హైవే నుంచి సెకండ్ బిట్ అనమాట. సపరేట్గా నక్ష రోడ్డు కూడా ఉంది. మరి క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. 1B అడంగులు పాస్బుక్లు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట. 1983 నుంచి రికార్డ్ అయితే ఉంది. వీళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి కొనుగోలు అయితే చేశారనమాట. తెలంగాణ వాళ్ళ దగ్గర ఉందన్నమాట ఈ యొక్క భూమి. ఓనర్లు వచ్చేసి తెలంగాణ వాళ్ళు అనమాట. ధర అయితే కొద్ది గొప్ప తగ్గిద్దనమాట. వాళ్ళు చెప్పిన ధర అయితే ఉండదన్నమాట. ఎకరాకు ఒక 2 లక్షలు అయితే తగ్గిద్దనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. ఈ ల్యాండ్ ఎవరికి సూటబుల్ అంటే వ్యవసాయం చేసుకోవడానికి లేదా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి, మంచిగా ఫ్యూచర్లో ఇన్కమ్ తీసుకోవడానికి, డెవలప్మెంట్స్కి చాలా మంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్ని ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకైతే కాల్ చేసి ఇన్ఫామ్ అయితే చేయండి. మన మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో మన మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకరోజు ముందుగానే సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈ ల్యాండ్ చుట్టూ అయితే బోర్లు అయితే ఉన్నాయి. మొత్తం వ్యవసాయం చేసే భూములు అన్నమాట. ఎక్కువగా ఈ చుట్టుపక్కల పండించే పంటలు వచ్చేసి మిర్చి, పత్తి, బొప్పాయి తోటలు, మునగ తోటలు, మొక్కజొన్న, బొప్పాయి వంటి పంటలు అయితే ఎక్కువగా పండిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్లు అయితే చేయండి అన్నమాట. ఈ 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం సమాంతరంగా ఉంటుందన్నమాట. స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఎగుడు దిగుడులు వంటి ఎత్తులు పల్లాలు వంటివి ఏమీ లేవు. సారవంతమైన భూములు అన్నమాట. వ్యవసాయానికి లేదా సిద్ధంగా ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. సాగులో ఉన్న భూమి అన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. ఈ 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో రాయి, రప్ప వంటివి అయితే ఏమీ లేవన్నమాట. సద్రకట్టు నేలలు అన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లు వచ్చేసి. ఈ చుట్టుపక్కల రైతులు అయితే బోర్లు అయితే ఉన్నాయి. మరొక వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ వ్యూవర్స్.